బుధాదిత్య యోగం. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. జగదేక వీరుడైనటువంటి అర్జునుడు వారికి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ వారి పరమాత్మ యొక్క పాదపద్మాలకు మనం నమస్కారం చేసుకుందాం. మరి ఈ బుధాదిత్య యోగాలు అంటే ప్రబలమైనటువంటి యోగం ఇది. యోగాలన్నింటిలో కూడా గజకేసరి యోగాన్ని చూసాం మనము, మాలవ్య యోగము, హంసతూలిక, తల్పం పైన ఉండేటటువంటి హంసమాలిక యోగం, ఇలా ఎన్నో రకాల యోగాలు మనం చెప్పుకుంటాం రాజయోగాలని. వాటిల్లో మొట్టమొదటిది, అన్నిట్లకంటే ఎక్కువైనటువంటిది, చాలా గౌరవప్రదమైనటువంటిది అంతా కూడా బుధాదిత్య యోగం. ఇది సాధారణంగా రాజకీయ మంత్రులకి, రాజకీయ నాయకులకి, పెద్ద లెవెల్లో ఉన్నటువంటి ఆఫీసర్లకి మాత్రమే ఉంటుంది అని అనుకుంటారు. కాదు, సామాన్య మనిషికి కూడా ఉంటుంది. అంటే మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, రారా బాబు, వీడొచ్చాడేంట్రా బాబు అని అనుకోకుండా రండి గురుగారు రండి అని పిలుస్తారు. చూసారా, వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా సరే రాజ లాంఛనాలతోనే వాళ్ళ కార్యక్రమాలు అన్నీ కూడా మనకి జరుగుతూ ఉంటాయి. దీన్నే బుధాదిత్య యోగం అంటారు. అంటే ఏంటంటే రవి బుధుడు ఇద్దరూ కలిసి చక్కగా మనకి 25వ తేదీన మే నెలలో మనకి వీళ్ళిద్దరూ కూడా కలవబోతున్నారు. మరి వృషభ రాశిలో పట్టేటటువంటి ఈ యొక్క బుధాదిత్య యోగం ఈ 12 రాశుల వారికి కూడా అనేక రకమైనటువంటి మార్పులను తీసుకొస్తుంది. మనం విడివిడిగా ఏ ఏ రాశులకు ఏం తీసుకొస్తుందో చెప్పుకుందాం. అయితే ఈ బుధాదిత్య యోగం వల్ల లాభాలు ఏమిటండి అంటే, ఇప్పుడు చాలామంది ఒకే క్లాసులో చదువుకుంటారు, వాళ్ళు గవర్నమెంట్ టెస్టులు రాస్తారు, మరి ఒకళ్ళే సెలెక్ట్ అవుతారు. ఒక కలెక్టర్ గానో, ఒక ఇంజనీర్ గానో, ఏదో. ఇది బుధాదిత్య యోగం. మరి ఎంతోమందికి కోట్ల కొద్ది రూపాయలు ఉంటాయి, వాళ్ళంతా కూడా కాలినడకను నడుస్తారు. అంటే వాళ్ళు ఏమీ లేకపోయినా సరే కార్లు కొంటారు. ఎందువలన? మీకు బుధాదిత్య యోగం. ఇప్పుడు మన చుట్టుపక్కలే ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాత జ్యోతిష్కులు ఉన్నారు. గురునాథ్ శర్మ గారు, మా వేణు అంటే వేణుస్వామి కాదండి, మామూలు వేణు. మరి అలాగే చక్కగా చాలామంది, అనంత శర్మ, వీళ్ళంతా కూడా అసలు కోట్లాది రూపాయలు ఉన్నాయి వీళ్ళ దగ్గర. అయినా సరే మామూలుగా సింపుల్గా ఏం తెలియని అమాయకుల్లాగా బైకుల మీద వస్తూ ఉంటారు. మరి ఎందువలన అంటే, అందువలన బుధాదిత్య యోగాలు ఉన్నాయి వారికి. కొంటారనమాట. అప్పుడు చాలా చక్కగా ఈ యొక్క ధర్మంగా వీళ్ళు వెళ్తూ ధర్మంగా చేసేటటువంటి పంతులు గారులు, జ్యోతిష్కులు చాలామంది ఉన్నారు. వీళ్ళందరికీ నిజమైనటువంటి బుధాదిత్య యోగం అన్నమాట. కాబట్టి బుధాదిత్య యోగం, బుధుడు మనకి మిత్రక్షేత్రంలో ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి ఫలాలను మనం, ఈ యొక్క నక్షత్రాలని, ఆ రాశులన్నీ కూడా ఏ ఏ రాశుల్లో ఏ గ్రహాలు ఉన్నాయో మనం ఒకసారి చూసినట్లయితే, మే 29వ తేదీన అంటే మే 18 అని కొంతమంది అంటున్నారు, మే 18న రాహువు మీన రాశి నుంచి చక్కగా కుంభరాశిలోకి వచ్చేయడం, ఆ శని మీనరాశిలోనే ఉండిపోవడం, అలాగే ఆ శుక్రుడు మీనరాశిలోనే ఉండడం, ఆ కేతువు కన్య నుంచి సింహరాశిలోకి వెళ్ళడము. ఇలా మనం కనుక చూసుకున్నట్లయితే చక్కగా మనకి గురుడు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మే 14న రావడం, ఇలా అన్నీ కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. మరి చంద్రబాబు నాయుడికే ఆస్థాన సిద్ధాంతి, టీడీపీలో మరి ఆస్థానం చేసినటువంటి, పంచాంగ శ్రవణం చేసినటువంటి మా నాయకంటి మల్లికార్జున శర్మ గారు, మరి కాలేజీలనే ఒక ఊపేసి వారానికి 2 వీడియోలు చెప్పిన మొత్తం 8 వీడియోలు గడ్డలాడిస్తున్నటువంటి లేడీ లెజెండరీ మరి మా హరిరఘుప్రియ మేడం గారు, ఇలా అంతా బుధాదిత్య యోగాలనే పుట్టారు. అందరూ కూడా అసలు మామూలుగా యోగం అంటే వాళ్ళ కాళ్ళ దగ్గరికి వచ్చేస్తాయి అన్ని. అందువలన ఏది కోరుకుంటే అది, ఎగ్జాంపుల్స్ కింద మీకు ఎందుకు చెప్తున్నానంటే, అందరూ మీకు తెలిసిన వాళ్ళని. ఇప్పుడు బయట బోల్డ్ అంతమంది ఉంటారు. ఇప్పుడు ఒక మోడీ గారు ఉన్నారండి, బుధాదిత్యం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు, బుధాదిత్యం. కార్లు కొనుక్కుంటున్న ప్రతి ఒక్కళ్ళు బుధాదిత్యోగమేనండి. మరి అలాగే బిల్డింగ్లు ఉన్నాయి,
ఇళ్ళు, డబ్బులు లేకుండానే ఇళ్ళు, ప్రజెంటేషన్స్ మీద ప్రజెంటేషన్స్. వచ్చిన వాళ్ళందరికీ కూడా బుధాదిత్య యోగమే. మరి ఎంతమంది ఏడ్చినా, ఎంతమంది ఏం చేస్తున్నా, మా వేణుస్వామి రాయల్స్ కార్లో నేను వస్తున్నాను, నాకు ఫామ్ హౌస్ ఉంది అని మళ్ళీ చెప్తున్నారని పొద్దున్న ఒక ఆయన రైల్వేలో వచ్చిన ఆయన నాకు చెప్పాడు, లోకో పైలట్. అవును, మరి అది బుధాదిత్య యోగమే. పూర్వజన్మంలో ఎన్నో పుణ్యాలు చేశారు వీళ్ళంతా కూడా. అందువల్ల బుధాదిత్య యోగాలు. అందువల్ల ఎప్పుడైనా సరే మనం పూర్వజన్మ పుణ్యాన్ని బట్టే వస్తుందన్నమాట ఆ యొక్క రాశి ఫలాలు అనేటటువంటిది. అందువల్ల మనకు అవకాశం లేదేమో, మనకు బుధాదిత్య యోగం లేదేమో అని మీరు ఏది మదనపడద్దు. బుధాదిత్య యోగం లేకపోయినా సరే తెప్పిస్తాం. అదే మన ముల్లపూడి స్పెషల్. వింటున్నారా? కాబట్టి నిరాశపడకండి. మీరు అందరూ కూడా బుధాదిత్య యోగానికి ట్రిక్స్ చెప్తాం మనం, ట్రిక్స్. అండ్ మా స్టూడెంట్స్ అడుగుతారండి, ఎంసెట్లో మాకు ఫస్ట్ ర్యాంక్ ఎలా రావాలి? షార్ట్ కట్స్, షార్ట్ టర్మ్ కోర్స్, తక్కువ టైంలో ఐఐటీని కొట్టాలా, నీట్ కొట్టాలా. ఆ కాలంలో వడ్లమూడి రత్తయ్య గారి కాలం నుంచి మేము చెప్పుకుంటూ వస్తున్నాం. మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడే మాకు తెలియదు ఎంసెట్లో ట్రిక్స్. అట్లాగే ఈ జ్యోతిష శాస్త్రంలో మా గురుదేవులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారు, మరి వారి యొక్క అనుగ్రహంతో ఎంతోమంది, మా గురుగారు అయినటువంటి ఇకిరాల వేదవ్యాస గారు ఐఏఎస్ పిహెచ్డి వారు, ఇంతమంది గురువులను మేము సేవించుకున్నాం. వాళ్ళందరి ఆశీర్వాద భిక్షతో మరి మీ అందరికీ నేను చెప్తున్నాను, కంపల్సరీ మీ అందరికీ కూడా బుధాదిత్య యోగం పట్టడానికి చక్కటి చిట్కాలు చెప్తాం. ఖర్చు లేనటువంటివి, డబ్బులు అవసరం లేనటువంటివన్నీ కూడా ఈ ముందుగా ఈ 12 రాశుల మీద ఎలా ఈ బుధాదిత్య యోగం ప్రభావం చూపిస్తుందో చూద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వాళ్ళందరి పరిస్థితి ఎలా ఉంటుందంటే, తనికెల భరణి గారి సినిమాలో చెల్లికి పెళ్లి మళ్ళీ మళ్ళీ అంటారే, చెల్లికి పెళ్లి అంటారా మళ్ళీ మళ్ళీ అంటాడు. అలాగే హరీష్కి పెళ్లి అంటే హరీష్ ఏమంటాడు, పెళ్ళి ఎప్పుడు అయిపోయింది, నాకు పెళ్లి పిల్లలు ఉన్నారు, ఇంకెందుకు మళ్ళీ పెళ్లి అంటాడు. ఆ విధంగా ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఉండడం జరుగుతుంది. అంటే అన్ని అవకాశాలు బ్రహ్మాండంగా ఉంటాయి కుంభరాశి వారికి. మనకి అసలు మిమ్మల్ని ఎవరు పట్టుకోలేరు అనమాట. ఇంకా రేపు జస్ట్ మీకు అందరికీ కూడా మే 14వ తేదీ దాటడం ఒకటే ఆలస్యం. వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి వస్తున్నారు అంతే. ఇంకా అందరూ మీరంతా కూడా గుర్రాశ శర్మలు అయిపోతారు. ఆ విధంగా అసలు నేల మీద నడవరన్నమాట. సో ఈ యొక్క వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో మీకు తిరుగులేదు. ధనమే ధనం. పనులు లేవనేటటువంటి వాళ్ళందరికీ కూడా పనులు దొరకడం జరుగుతాయి. చక్కగా ఈ యొక్క కుంభరాశి వారికి వర్కర్స్ కూడా దొరుకుతారు. ఇంతకుముందు వర్కర్స్ దొరికేవారు కాదు. డబ్బులు పెట్టుబడి మరి కావాలి అంటే డబ్బులు పెట్టుబడి కూడా వచ్చేది. ఇప్పుడు దోశలు వేసుకోవాలా, పిండి కావాలా, మరి పిండి ఉంటేనే కదా రొట్టె వచ్చేది. దత్తుకి ఎలాగైతే దొరికినాయో దోశల పిండి, ఆ విధంగా మీకు అందరికీ కూడా దత్తాత్రేయుల వారి యొక్క అనుగ్రహంతో మీ అందరి కుంభరాశి వారికి చక్కటి పనులు, వృత్తి ఇవన్నీ కూడా జరుగుతాయి. రైతులు, కుంభరాశి వారికి మీకు ధనస్థానంలోకి రాహు వచ్చేసాడు. మరి ఇంతకుముందు ధనస్థానంలో ఉన్నవాడు ఇప్పుడు మే 18వ తేదీ తర్వాత మీన రాశి నుంచి కుంభరాశిలోకి, జన్మరాశిలోకి వస్తున్నాడు. కాబట్టి చక్కగా ఆలోచనలు చాలా సృజనాత్మకంగా ఆలోచిస్తారు. బంధువులందరితోనూ మరి రక్షిస్తారు. స్థలాలపైన ఉన్నటువంటి స్థలాల మీద రేట్లన్నీ కూడా మరి పెరగకపోయినా సరే మీరు మెంటల్ టెన్షన్ పడరు. కానీ ఎవరిని నమ్మరు అన్నమాట. సందేహాత్మకంగా మీ యొక్క మనస్సు అనేటటువంటిది ఉంటుంది. ఒకటి కుంభరాశి వారికి విద్యార్థుల దగ్గరకు వచ్చేసరికి కూడా చదువు బాగుంటుంది. మే 14 దాటిన తర్వాత వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాలు బాగా పెరుగుతాయి. ఇప్పుడు దీనికి ఉపాసనా బలం చాలా అవసరము. ఎవరికైతే ఉపాసనా బలం ఉంటుందో వాళ్ళకి మాత్రమే డబ్బులు రావడానికి అవకాశాలు ఉంటాయి, పనులు పూర్తిగా అవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కుంభరాశి వారంతా కూడా ఏది అనుకుంటే ఆ పనులన్నీ కూడా సక్సెస్ అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. మరి అదేవిధంగా ఈ యొక్క కుంభరాశి వారు ఎవరైనా ఊహించారండి, ఒక మామూలు వ్యక్తి గణేష్ శర్మ అనేటటువంటి వ్యక్తి జగద్గురువుగా మరి కంచికామకోట పీఠాధిపతికి ఎంత స్థాయికి ఎదిగిపోయాడు అంటే అది పూర్వజన్మ గ్రహాల యొక్క అదృష్టం అనమాట. ఆ విధంగా అంత అదృష్టం మీకు ఈ రాశి వారికి పట్టబోతుంది. ఆయన కూడా అదే రాశికి సంబంధించిన వ్యక్తి కాబట్టి జాగ్రత్తగా, అందువలన మీరంతా కూడా జాగ్రత్తగా ఈ కుంభరాశి వారంతా కూడా అనుకున్న పనులన్నీ కూడా సాధించుకోవడానికి మీరు సాధన చేసుకోండి జాగ్రత్తగా.
పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఏలినాటి శని జరుగుతుంది. ఏలినాటి శని జరగడం వల్ల మనసంతా కూడా ఏదోగా దిగాలుగా ఉండడము ఇలాంటివన్నీ కూడా జరుగుతాయి. అందువల్ల ఏలినాటి శనికి శని జపం చేసుకోండి, శని స్తోత్రాలు చదవండి. శనికి కిలం పావు నల్ల నువ్వుల్ని నల్లని వస్త్రాన్ని పేద బ్రాహ్మణునికి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేసుకోండి. దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోండి. అలాగే రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేయండి. రావి చెట్టుకి చక్కగా నీళ్లు పోయండి, ఒక బకెట్ నీళ్ళు. ఈ విధంగా చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.